నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి సార్. నమస్కారం. నమస్తే అమ్మా. సార్, మనం చూస్తున్నట్టయితే ప్రస్తుత కాలంలో సాలార్ ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా గురించి మాట్లాడడం, ప్రభాస్ గురించి మాట్లాడడం ఏంటంటే తనకి ఆ బాహుబలి తర్వాత సాహో, రాధేశం, ఆదిపురుష్ ఈ 3 ఫ్లాప్స్ కింద అంటే చాలా ఎన్నో ఊహాగానాలతో సినిమాలు రిలీజ్ అయినా కూడా చివరికి వచ్చేసరికి ఫ్లాప్ టాక్ని తెచ్చుకున్నాయి. కానీ అందరు ఫ్యాన్స్ వెయిట్ చేసింది మాత్రం ఏంటంటే ప్రశాంత్ నీల్ సినిమా వస్తుంది, ఖచ్చితంగా ఇది హిట్ అవుతుంది అని చెప్పేసి చాలామంది ఎదురు చూశారు. అది ఎట్టకేలకి హిట్ అయింది సినిమా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వీక్లో రాబట్టినంత కలెక్షన్ సెకండ్ వీక్లో రాబట్టలేకపోయింది అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. అంటే ఫస్ట్ వీక్లో 600 కోట్లకు పైన వచ్చింది, కానీ సెకండ్ వీక్లో అంత రాలేదు. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? ఇంత పెద్ద సినిమాకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు, సో ఇంత పెద్ద సినిమాకి ఎందుకు ఇలాంటి సెకండ్ వారంలోనే ఎందుకు పడిపోయాయి కలెక్షన్స్ అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న కరెక్షన్ చెప్పాలి. యాక్చువల్గా ఫస్ట్ వీక్ 600 కోట్లు కాదు, ఇప్పటివరకు 15 days అయితే అది సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటివరకు 600 crores గ్రాస్ తెచ్చుకుందాం. రైట్ సార్. అందులో మన ఏపీ, తెలంగాణ 2 స్టేట్స్కి సంబంధించి చూసుకుంటే సో ఇక్కడ 144 కోట్లు బిజినెస్ దాని వాల్యూ అనమాట. అంటే దాని మీద డిస్ట్రిబ్యూటర్లు పెట్టినటువంటి పెట్టుబడి అది. సో దాని మీద మళ్ళీ ఖర్చులు అవన్నీ చూసుకుంటే ఒక 146 కోట్లు వస్తే ఈ 2 రాష్ట్రాల్లో అన్ని ఖర్చులు పోగా షేర్ కనుక అంత వస్తే దాన్ని మనం బ్రేక్ ఈవెన్ అయింది, ఆ తర్వాత వచ్చేదే లాభాల కింద చూస్తామన్నమాట. ఆ రకంగా చూసుకుంటే మాత్రం ఫస్ట్ వీక్లోనే 128 కోట్లకు పైగా షేర్ వచ్చేసింది. టోటల్ 146 కోట్లు రావాల్సి ఉండగా ఫస్ట్ వీక్లోనే అంత వచ్చేసింది. అయితే ఇందులో మేజర్ వచ్చేసి తెలంగాణ ప్రాంతం, అంటే సినిమా పరిభాషలో తెలంగాణ నైజాం అంటారు. సో నైజాంలో చాలా ఎక్కువ వచ్చిందనమాట. సో ఆ రకంగా చూసుకుంటే నైజాంలో దాని మీద ఏదైతే బిజినెస్ వాల్యూ 60 కోట్లు అని చెప్తారు అది వచ్చేసింది. ఇప్పుడు అది ప్రాఫిట్లో ఉన్నట్టు చెప్పాలి ఈ నైజాం ప్రాంతం, తెలంగాణ ప్రాంతంలో. వేరాజ్ అటు రాయలసీమ కానీ ఆంధ్రాలో కానీ ఇంకా డబ్బులు రావాల్సి ఉంది. బయ్యర్లు దాని మీద పెట్టినటువంటి డబ్బు ఇంకా రావాలి. ఆ రకంగా చూసుకుంటే దాన్ని ఇప్పుడు మనం హిట్ అని చెప్పలేని పరిస్థితి ఉంది అక్కడ. సో ఏదేమైనా కానీ ఫస్ట్ వీక్ చూసుకుంటే ఓవరాల్గా 128 కోట్ల పైన వచ్చిందనుకున్నా, సెకండ్ వీక్ వచ్చేటప్పటికి ఏకంగా 20 కోట్లు కూడా రాలి. అంటే 18.5 కోట్లు 19 కోట్ల దగ్గర ఆగిపోయింది షేరు. సో ఎంత తేడా! మామూలుగా ఏ సినిమాకైనా ఒక పెద్ద స్టార్ సినిమా రిలీజ్ అయిందంటే ఫస్ట్ వీక్ ఎక్కువ ఉండటం, తర్వాత సెకండ్ వీక్ గ్రాడ్యువల్గా తక్కువ అవటం అనేది సహజమే. కానీ మొదటి వారం వసూళ్ల పరంగా చూసుకుంటే RRR తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఉన్నటువంటి సలార్ సెకండ్ వీక్ వచ్చేటప్పటికి ఏకంగా 7th ప్లేస్కి పడిపోయింది షేర్స్ పరంగా చూసుకుంటే. సో ఆ రకంగా చూసుకుంటే దీన్ని ఎందుకు పడిపోయింది అనే చర్చ అయితే ఒకటి నడుస్తూ ఉంది. దానికి వచ్చినటువంటి హైప్ మనకు తెలుసు. ఎప్పుడైతే దానికి ఆన్లైన్ టికెట్స్ స్టార్ట్ చేశారో అడ్వాన్స్ బుకింగ్, మొదటి 4 రోజుల్లోనే 4 రోజుల టికెట్లు అమ్ముడైపోయాయి, ఆల్మోస్ట్ అమ్ముడైపోయాయి, ఏదో కొన్ని చోట్ల దొరుకుతాయి. అట్లాంటిది అంటే అవి చూసేసిన తర్వాత వాళ్ళందరూ మ్యాక్సిమం చూసేసారు, అందుకని ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. కానీ సెకండ్ వీక్ వచ్చేటప్పటికి అప్పటికి దాని మీద ఉన్న టాక్ స్ప్రెడ్ కావటం, ఆల్రెడీ దాని డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో ప్రశాంత్ వర్మ, ఆయన ఫస్ట్ ఫిలిం ఏదైతే ఉగ్రం అని ఒకటి తీశాడో సేమ్ అదే పాయింట్ తోటి సలార్ సినిమా కూడా ఉంది అనేది అందరికీ తెలిసిపోయింది. తనే చెప్పాడు, ఉగ్రంలోని పాయింట్ని తీసుకొనే ఈ సినిమా కథని డెవలప్ చేశాను తను చెప్పాడు. సిమిలారిటీ కూడా అలాగే ఉంటాయి. కాకపోతే అది 2 గంటల 10 నిమిషాలు 15 నిమిషాల సినిమానే అది ఉగ్రం. కానీ ఆయన దాన్ని మళ్ళీ 2 పార్ట్లుగా కథ రాసి అందులో ఒకటి ఆల్మోస్ట్ 3 hours, ఒక 5 నిమిషాలు తక్కువ 3 hours ఉంది ఇది ఫస్ట్ పార్టే. అంటే ఆల్మోస్ట్ 6 గంటల సినిమా కథగా ఆయన రాసుకున్నాడంటే కథని ఆయన ఎంతగా పెంచుకున్నాడో అర్థం చేసుకోవాలి మనం. సో అందులో డీటెయిలింగ్ ఎక్కువ ఇచ్చాడు అనుకోవచ్చా సార్? అవును. ఉగ్రంలో మనకి ఇందులో ఉన్నటువంటి ఖాన్సార్ అనే ఒక సామ్రాజ్యాన్ని చూపించాడు సలార్లో. ఉగ్రంలో అది ఉండదు. సో అదంతా యాడ్ చేసింది అనమాట. ఉగ్రంలో లేని కథ ఇది ఖాన్సార్ అనేది. సో ఆ ఖాన్సార్లో మళ్ళీ దొరలు, సో దాన్ని ఎవరైతే పాలిస్తారో జగపతి బాబు దానికి ఒక కింగ్గా హెడ్, ఇదంతా కూడా ఈ సినిమా కోసం ఆయన కొత్తగా కల్పించినటువంటి కథ అనమాట. సో ఏదేమైనా పాయింట్ ఉగ్రందే కాబట్టి అక్కడ శ్రీ మురళి అని చెప్పేసి అతను అక్కడ యంగ్ హీరో కన్నడంలో, అతను చేసిన రోల్ని ఇక్కడ ప్రభాస్ చేశాడు. మనం
చెప్పాలి. సో హీరోయిన్ క్యారెక్టర్ సేమ్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అట్లా అందులో ఎలా ఉంటుందో అక్కడ హరిప్రియ మన తెలుగులో కూడా చేసింది ఆ అమ్మాయి, పిల్ల జమీందార్లో హీరోయిన్ ఆయన పక్కన, ఆమె అందులో హీరోయిన్. అదే పాత్రను ఇక్కడ శృతి హాసన్ చేసింది. ఆ క్యారెక్టర్ మాత్రం సేమ్ టు సేమే ఉంటుంది. బట్ మిగతా చాలా క్యారెక్టర్లు సలార్లో పెంచారన్నమాట, ఖాన్సార్ అనే ప్రాంతం బట్టి పోల్చి చూసినప్పుడు. ఇదంతా కూడా ఈ మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వటము. సో దానికి తోడు హీరో హీరోయిన్ల మధ్య అసలు రొమాన్స్ లేదు ఈ సినిమాలో. ఎందుకంటే ఇక్కడ సెకండ్ పార్ట్లో కానీ కొంతవరకు ఉండే అవకాశం ఉంది, ఫస్ట్ పార్ట్లో దానికి స్కోప్ లభించలేదు. అక్కడ కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు. అలాగే చాలా ప్రశ్నలు దీంట్లో ఉంటాయి సలార్లో. ఆ ప్రశ్నలకి అన్నిటికీ కూడా నీకు సెకండ్ హాఫ్లో అయినా సమాధానం చెప్తాడు. దీనివల్ల కూడా ఫస్ట్ హాఫ్ మధ్యలో ఆగిపోయింది. ఈవెన్ బాహుబలి 2 చూసుకున్నా కూడా బాహుబలి కూడా మధ్యలో ఆగిపోయిన ఫీలింగ్ కలుగుతున్నా కానీ అక్కడ ఏం చేయగలిగాడు ఆయన, ఎందుకు వెనుపొడి పొడిచాడు బాహుబలికి కట్టప్ప అనేది పాయింట్ని నీకు హైలైట్ చేయటం వల్ల దానికోసం జనాలు మళ్ళీ విపరీతంగా ఎదురు చూశారు సెకండ్ పార్ట్ కోసం. అలాంటి ఈ కీలకమైనటువంటి క్లైమాక్స్ ఇక్కడ ఇందులో మనకి అంతగా కనిపించదు. సో అదొకటి కొంచెం డిసప్పాయింట్ అవ్వటానికి జనం కారణమని చెప్పాలి. అందు గురించే ఈ సెకండ్ వీక్లో కలెక్షన్స్ ఎంత డ్రాప్ అయ్యాయని చెప్పేసి అనుకోవాలి. ఒకసారి మీకు నేను ఆ వివరాలు కూడా చెప్తాను ఎట్లా వచ్చాయి అనేది. నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సెకండ్ వీక్ టాప్ వచ్చేటప్పటికి, ఇది నేను చెప్తున్నది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ఫస్ట్ ప్లేస్లో RRR, దానికి సెకండ్ వీక్లో 61 కోట్ల పైనే షేర్ వచ్చింది. అట్లాగే బాహుబలి 2 చూసుకుంటే 40 కోట్ల పైగా షేర్ వచ్చింది సెకండ్ ప్లేస్. థర్డ్ ప్లేస్లో ఉన్నది బాహుబలి, దానికి 26 కోట్ల పైన వచ్చింది. అట్లాగే ఫోర్త్ ప్లేస్లో అలవైకుంఠపురంలో, దానికి 25.5 కోట్లు వచ్చాయి. ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నటువంటి వాల్తేరు వీరయ్యకి 24 కోట్లు వచ్చాయి. సరిలేరు నీకెవరు 6th ప్లేస్, దానికి ఆల్మోస్ట్ 22 కోట్లు వచ్చాయి. ఇప్పుడు సలార్కి 18.8 అంటే ఆల్మోస్ట్ 19 దాకా, ఇంకా మనకు ఇప్పుడు దాకా అయితే అందిన సమాచారం ప్రకారం అయితే 19 crores బిలోనే షేర్ వచ్చింది, అంటే 7th ప్లేస్లో నిలిచింది. ఇంకా 8th ప్లేస్లో సైరా ఉంది, దానికి 18.5 కోట్లు. 9th ప్లేస్లో F2 ఉంది, దానికి 17.5 కోట్లు. అలాగే 10th ప్లేస్లో ఉన్న రంగస్థలంకి 14.5 కోట్లు. ఇది అంటే ఈ రకంగా అంటే 20 కోట్లు కూడా రాలేదనుకోవాలా సార్? షేర్ పరంగా చూసుకుంటే ఇంకా 20 కోట్ల కంటే తక్కువగా ఉంది. ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే నిన్న 15వ రోజు చూసుకుంటే 30 లక్షలు అంతే, ఆ రేంజ్లో ఉంది. 33 లక్షలు ఎంత వచ్చింది అంతే. సో బాగా పడిపోయింది అనమాట. నిజానికి మార్కెట్లో ఈరోజు పెద్ద సినిమాలు లేవు, దాన్ని ఢీకొట్టే పెద్ద సినిమాలు ఇంకా మార్కెట్లో ఏం లేవు. మనం వచ్చినవి కూడా అన్ని చిన్న సినిమాలే ఉన్నాయి. సో అయినప్పటికీ కూడా యాక్చువల్గా అయితే సంక్రాంతి వచ్చేదాకా సలార్కి అడ్డు ఉండదు, బ్రహ్మాండమైన కలెక్షన్స్ వస్తాయి అనుకుంటే దానికి భిన్నంగా జరిగింది. అంటే ఇది ఓన్లీ ఫ్యాన్ మేడ్ మూవీ అనుకోవాలా సార్? ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ మాత్రమే ఫస్ట్ 5 days, ఫస్ట్ 1 week ఫ్యాన్స్ మాత్రమే చూసారు. మనం చూసుకున్నట్టయితే ఫ్యాన్స్ మాత్రమే చూసారు. వాళ్ళే రెండోసారి మూడోసారి కూడా వాళ్ళే చూస్తున్నారు. అంటే ఇది మిడిల్ క్లాస్ పీపుల్కి అర్థం కాలే అనుకోవచ్చు. అంటే ఫ్యామిలీ పీపుల్స్కి అంటే వాళ్ళు వెళ్ళే దగ్గర మూవీ కాదంటారా? అంటే ఇలా దేనివల్ల కలెక్షన్స్ తగ్గాయంట? అలా కూడా మనం అంటే చూడాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చూసేవాళ్ళు ఎవరైతే వాళ్ళంతా కూడా ఫస్ట్ వీక్లోనే చూసేశారు. దానికి వచ్చినటువంటి హైప్ అంటే ప్రభాస్ని వాళ్ళు ఎలా యాక్షన్ స్టార్గా చూడాలనుకున్నారో, అది ఒక ఎమోషనల్ ఉన్నటువంటి ఎమోషన్స్ మేళవించినటువంటి ఒక యాక్షన్ స్టార్గా చూడాలనుకున్నారు. అది ఈ సినిమాలో ఉంది. సో దానికి తగ్గట్లుగానే ఆయన ఆ ఎమోషన్స్ని పండించాడు. చాలా కూల్గా కామ్గా ఉంటాడు, కానీ బరిలోకి దిగితే మాత్రం వీరంగా వాడేస్తాడు. సో అలాగే డిజైన్ చేశారు ఆయన చేసిన ఫైట్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. దానికి తోడు తల్లి కొడుకుల మధ్య, సో మనం దాంట్లో KGFలో చూసినా కానీ అమ్మ సెంటిమెంట్ బాగా పండింది హీరో మీద, రాకీ భాయ్ క్యారెక్టర్. అక్కడ మనకు అమ్మ చనిపోతుంది, బట్ ఇక్కడ అమ్మ ఏదంటే అది. సో అమ్మ మాట జవదాటని వాడిగా కనిపిస్తాడు. ఒక్కటి మాత్రం అతను అమ్మ మాట వినడు. అతను మళ్ళీ అక్కడికి ఖాన్సార్ అనే ప్లేస్కి రానని మాట ఇవ్వమంటది, కానీ ఎవడో ఫ్రెండ్ కోసం వస్తానంటాడు అనమాట. అది తప్పితే మిగతా అమ్మ ఏం చెప్తే అది. అమ్మ వెళ్ళమని అంటేనే, అవతల ఫైట్కి వెళ్ళమంటేనే వెళ్తాడు. అప్పుడు దాకా చాలా కామ్గా ఉంటాడు. సో అలాంటి అంటే ఎమోషన్స్ని బాగా సప్రెస్ చేసి ఎప్పుడైతే రివోల్ట్ అవ్వాలో అప్పుడు రివోల్ట్ అవుతూ, సో ఆ క్యారెక్టరైజేషన్ వరకు ప్రభాస్ క్యారెక్టరైజేషన్ వాడికి చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు.
అందువల్లనే ఆ రేంజ్ కలెక్షన్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 600 కోట్ల పైనే గ్రాస్ కలెక్షన్ అనేది రావటం జరిగింది. సో ఓవరాల్గా చూసినప్పుడు దీన్ని 347 కోట్లు వస్తే ఇది బ్రేక్ ఈవెన్ అయినట్లు లెక్క. సో అది ఇంకా రావాలంటే ఇంకా 10 కోట్ల పైనే ఓవరాల్ నేను ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నా, ప్రపంచవ్యాప్తంగా అంత వస్తే అది సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టు. అప్పటిదాకా కొంతమంది ఇప్పుడు ఓవర్సీస్లో హిట్ అమ్మ అది, ఓవర్సీస్లో దాని మీద ఎవరైతే పెట్టుబడి పెట్టారో ఆ డబ్బులు వచ్చేసినాయి, వాళ్ళు ప్రాఫిట్లు అందుకుంటున్నారు. నైజాంలో ఎవరైతే డబ్బులు పెట్టారో తెలంగాణ ప్రాంతంలో వాళ్ళందరూ హ్యాపీ, వాళ్ళందరికీ డబ్బులు వచ్చేసినాయి. ఇటు వచ్చి ఆంధ్రాలో ఇంకా ఆంధ్రాలో రాయలసీమలో ఇంకా కొంత రావాల్సి ఉంది. అట్లాగే కర్ణాటకలో ఏదైతే ప్రశాంత్ నీళ్ళు స్వరాష్ట్రం ఏదైతే ఉందో అక్కడ కలెక్షన్స్ చాలా డల్గా ఉన్నాయి, అక్కడ ఫ్లాప్. అంటే ఉగ్రం ఛాయలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఆల్రెడీ చూసాం కాబట్టి చూడాల్సిన అవసరం లేదు అన్నట్టు కొంచెం చర్చ కూడా అంటే ఆ వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అవును, దట్టు అక్కడ సెకండ్ వీక్లో అక్కడ దర్శన్ అని చెప్పేసి ఉన్నాడు స్టార్ హీరో. సో అతను కాటేరా అనే సినిమా వచ్చింది. సో అది అతను ముందే నాది లోకల్ సినిమా చాలా మంది అడిగారన్నమాట, ఇప్పుడు సలార్ ఫేవర్ కదా మీరు కాటేరా వేస్తే అందులో కొట్టుకుపోతున్నాం అంటే నాది లోకల్ సినిమా, డబ్బింగ్ సినిమాల కోసం నేను భయపడాల్సిన పని లేదు, ఇంకా వాళ్ళు కావాలంటే వాళ్ళు భయపడాలని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. సో అతను ఏదైతే చెప్పాడో దానికి తగ్గట్టుగానే ప్రేక్షకులు దానికి బ్రహ్మరథం పడుతున్నారు అక్కడ. సో అది కూడా దాని ఎఫెక్ట్ కూడా సెకండ్ వీక్ నుంచి దాని మీద పడింది. బట్ వేరే ఫస్ట్ వీక్లో కూడా అక్కడ ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదు, సో అక్కడ ఫ్లాప్ అయ్యేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.